నలుగురు పేషెంట్స్కి వాళ్ళు మళ్ళీ మెషిన్ని మళ్ళీ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో సిఆర్ఆర్టీ అంటే ఏంటంటే, ఒక మనిషి చాలా సీరియస్ అయిన తర్వాత, అంటే ఏ కండిషన్ అయినా, అంటే విష జ్వరం కానీ, యాక్సిడెంట్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, ఎలాంటి క్రిటికల్ కండిషన్లో ఉన్నా కూడా అలాంటి పేషెంట్స్కి మనకి ఛాన్సెస్ అనేవి, ఆప్షన్స్ అనేవి, అంటే చికిత్స పద్ధతులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే బీపీ అనేది తక్కువగా ఉంటుంది, వాళ్ళు చాలా ఫ్రెజైల్ ఉంటారు, అంటే చాలా సిక్ ఉంటారు, ఏ విధమైన అంటే మెథడ్కి కూడా రెస్పాండ్ అవ్వరు. అలాంటి పేషెంట్కి సిఆర్ఆర్టీ మెషిన్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే సిఆర్ఆర్టీ ఏంటంటే కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ. అంటే ఒక మనిషి లోపల కిడ్నీ అయితే ఎలాగ 24 గంటలు పనిచేసి మనిషి లోపల ఉన్న చెడుని, విష పదార్థాలని క్లియర్ చేస్తుందో, అలాగే ఈ మెషిన్ కూడా చాలా స్లోగా పనిచేస్తూ పేషెంట్కి ఫర్దర్గా, అంటే బీపీ అండ్ హార్ట్ రేట్ మీద ఎక్కువ ప్రెషర్ చూపించకుండా, బీపీ ఫర్దర్ ఫాలో అవ్వకుండా పేషెంట్కి మనం వైద్య సదుపాయం ఇవ్వచ్చు. ఇలాంటి సర్వీసెస్ అన్ని కార్పొరేట్ హాస్పిటల్ అంటే హైదరాబాద్లో అవైలబుల్ ఉంటాయి, అది కూడా కొన్ని హాస్పిటల్స్లోనే. అలాంటి సర్వీసెస్ అనేవి మన మెడికవర్ కరీంనగర్లో స్టార్ట్ చేస్తున్నాము. ఇది అంటే ఈ మన మంచిర్యాల పరిసర ప్రాంత ప్రజలకు కానీ, కరీంనగర్ సరౌండింగ్స్లో వాళ్ళకి, అంటే హైదరాబాద్ వరకు వెళ్ళాల్సిన పని లేకుండా, అంటే చాలామంది ఏమవుతుందంటే సిఆర్ఆర్టీ ఎలాంటి పేషెంట్స్ కోసం అవుతుందంటే, చాలామంది వెంటిలేటర్ మీద ఉంటారు, అంటే బీపీ అంటే చాలా తక్కువ ఉంటుంది, చాలా సపోర్ట్ చేసి పెట్టి మనం ఈ సిఆర్ఆర్టీ మెషిన్ కోసం పేషెంట్ పంపించాలంటే, అంటే 3-4 గంటలు అనేది ట్రావెల్ టైం అవుతుంది. ఆ టైంలో చాలామంది పేషెంట్స్ సిక్ అయ్యి మార్గ మధ్యంలో చనిపోవడం జరుగుతుంది. అలాంటి పేషెంట్స్కి మనం చాలా సిక్ ఉన్నా కూడా ఈ మెషిన్ పెట్టడం వల్ల పేషెంట్ ఫర్దర్గా ఆయన బీపీ కానీ, హార్ట్ రేట్ కానీ ఫర్దర్గా పడిపోకుండా కొంచెం స్టేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఈ పెట్టిన వాళ్ళందరూ బయటకు వస్తారంటే అది కాదు, ప్రయత్నం చేయొచ్చు. అంటే చాలా రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇదివరకు మనం కరీంనగర్లో 4 పేషెంట్స్ పెట్టడం జరిగింది. పెట్టిన వాళ్ళు 3 బయటకి అయితే వచ్చారు. అంటే ఈ చికిత్స అనేది మన కార్పొరేట్ హాస్పిటల్స్ హైదరాబాద్ లాంటి మహానగరాలకి పరిమితం అయ్యేది, కానీ మెడికవర్ కరీంనగర్లో ఈ మెషిన్ తీసుకురావడం జరిగింది. సో ఈ ప్రెస్ మీట్ ద్వారా మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే, సిగ్గు ఉన్న పేషెంట్స్ని మనం, అంటే బీపీ తక్కువగా ఉండి, హార్ట్ రేట్ ఫ్రెజైల్ ఉండి, తర్వాత వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్ని ఎలా చాలా ప్రయాణాలతోటి హైదరాబాద్ వరకు తీసుకెళ్ళి మనం అంత ఇబ్బందులు పడుతూ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన కరీంనగర్ మెడికవర్లోనే ఈ చికిత్స అందుబాటులో ఉంది. ఎవరికైతే సిక్గా ఉంటారో వాళ్ళని కొంచెం ఎర్లీగా మనం ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే వాళ్ళు కోలుకునే అవకాశం చాలా వరకు ఉంది. థ్యాంక్ యూ. ఇది హైదరాబాద్లోనే ఉంది, మన కరీంనగర్లో కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే పేషెంట్ చాలా మంచిర్యాలలో కూడా చాలా పెద్ద హాస్పిటల్స్ వచ్చాయి, అందరూ మంచి రకరకాల సిక్కెస్ అని మేనేజ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఇట్లాంటిది సిఆర్ఆర్టీ ఎక్కడ అవసరం అవుతుందంటే, మల్టీ ఆర్గన్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, డాసిస్, ఇప్పుడు మనకు బాగా బీపీ తక్కున్నప్పుడు డాసిస్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, అట్లాంటి డాసిస్ చేసి కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటి కండిషన్స్ ఏం చేస్తామంటే, ఈ డాసిస్ ద్వారా కొంతవరకు స్టెబిలిటీ, అంటే స్లోగా డాసిస్ చేయడం వల్ల కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది మన హైదరాబాద్లోని కొన్ని హాస్పిటల్లోనే ఉంది, ఇప్పుడు కరీంనగర్లో కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ చెప్పేది ఏంటంటే, కరీంనగర్ ఇప్పుడు మంచిర్యాల ప్రజలకు, ఇంకొకరు వైద్యులకు కూడా కొంతమంది తెలియాల్సింది, అంటే సిఆర్ఆర్టీ సేవలు కరీంనగర్లో ఉండేనా పర్పస్ దీన్ని మన ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి అంటే, ఇక్కడ కరీంనగర్లో కూడా అవైలబుల్ అని చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య లక్ష్యం. ఇది మామూలుగా డాక్టర్లకు కూడా చాలా మందికి ఈ ఐడియా కోసం, నార్మల్ ప్రజలకి కాకుండా డాక్టర్స్ కానీ ఇక్కడ ఉన్న వైద్య బృందాలందరికీ అవగాహన కోసం పెడుతున్నాం. అది ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే చాలా హైదరాబాద్లో చాలా కేసు చాలా కార్పొరేట్ హాస్పిటల్ అన్నింటిలో ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే ఓన్లీ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళే కాదు, లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళే కావచ్చు, కొంతమంది పాయిజనింగ్స్, కొన్ని టాక్సిక్ అంటే కొన్ని ఓవర్ డోస్ ఉన్న వాళ్ళలో కూడా బీపీ బాగా తగ్గిపోయి ప్రాణాపాయం పోయే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటి కేసులో ఇది ఖచ్చితంగా దీని యొక్క రోల్ ఉంది. కొంచెం ఇది వేరే మామూలు డయాలసిస్తో, అంటే నార్మల్ డయాలసిస్ అనేది మనం రోజులో ఒక 3-4 నుంచి 6 గంటల వరకు చేస్తాం. మన కిడ్నీ అనేది 24 గంటలు పనిచేస్తుంది. ఇది కూడా ఏం చేస్తుంటే డయాలసిస్ సిఆర్ఆర్టీలో నార్మల్ కిడ్నీ లాగా కాకుండా, నార్మల్ కిడ్నీ కొంచెం దగ్గరగా ఉండే విధంగా ఒకేసారి 2-3 రోజుల వరకు ఒకే ఫిల్టర్తో 2 నుంచి 3 రోజుల వరకు డయాలసిస్ చేయడం వల్ల ఏంటంటే కిడ్నీ సహజసిద్ధంగా చేసే డయాలసిస్కి దగ్గరగా ఉంటుంది వేరే డయాలసిస్తో పోలిస్తే. దీంతో కొంచెం బీపీ ఫ్లక్చుయేషన్స్ కానీ తక్కువ ఉంటాయి, కొంచెం స్టేబుల్, కొంచెం బెటర్ అవుట్కమ్ ఉందని ప్రూవ్ అయ్యింది. కాబట్టి ఇట్లాంటి వైద్య సేవలు కరీంనగర్లో మెడికల్ హాస్పిటల్లో జరుగుతున్నాయి. ఇదంతా ఇట్లాంటి సేవలు వినియోగించుకోవాలని మంచిర్యాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలియజేయడం కోసం ఈ యొక్క ప్రశ్న. సో ఈరోజు వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ టైం థ్యాంక్ యూ ఫర్ ద ప్రీషియస్ టైం. సో యాక్చువల్గా సిఆర్ఆర్టీ మిషన్ దేనికి ఉపయోగపడుతుందంటే, ఇది మనం
మనం ఒక రకంగా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ కిడ్నీ అని చెప్పుకోవచ్చు. సో కిడ్నీస్ కంప్లీట్గా డ్యామేజ్ అయినప్పుడు కిడ్నీ నార్మల్గా చేసే పనితీరుని ఇది కొద్దిగా దగ్గరగా ఉండేలాగా రిప్లేస్ చేస్తుంది. సో మనకు బాడీలో కంటిన్యూస్గా చెడు పదార్థాలు అనేది చేరుకుంటుంటాయి. అయితే నార్మల్ కిడ్నీ ఏంటంటే మన యూరిన్ ద్వారా లేకపోతే ఏదో ఒక విధంగా డీటాక్సిఫై చేసేసి బయటికి పంపిస్తుంది. ఎప్పుడైతే పేషెంట్కి ఏదో ఒక రీజన్ వల్ల అంటే విష జ్వరాలు ఎక్కువగా వచ్చి కిడ్నీ బాగా పడిపోవడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వడం లేదా కిడ్నీ బాగా మనకు మెడికల్ ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం అప్గ్రేడ్ వర్షన్ కోసం అని చెప్పేసి మళ్ళీ టాక్సిన్ అనేది చాలా పెరిగిపోయి పేషెంట్కి అసలు ట్రీట్మెంట్ రెస్పాండ్ అవ్వదు. సో అలాంటి పేషెంట్కి ఏం చేస్తామంటే ఈ పేషెంట్ పెడితే ఏంటంటే మనకి ఏంటంటే కిడ్నీ ఏ రకంగా స్లోగా చేస్తుందో కిడ్నీ పని ఇది చేస్తుంది. బట్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లో కాజ్ అయ్యే కొన్ని విష పదార్థాలు ఉంటాయి, అవి కూడా ఈ మెషిన్ తీసేస్తుంది. సో చాలా వరకు స్టడీస్ కానీ ఇప్పుడు కరీంనగర్లోనే 4 కేసులు చేసాం 2 years బ్యాక్. 4 ఇంట్లో 3 బయటకు వచ్చి ఒకటి రాలేదు. సో నిమ్స్లో చాలా కేసెస్ చేసాం మేము. అంటే నేను స్టూడెంట్ ఉన్నప్పుడు చాలా వరకు అంటే 60 to 70% బయటకు వస్తారు.